మన బీసీఎస్ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అహ్మద్ పాషా గారిని 2 నిమిషాలు ఓన్లీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు సంపూర్ణంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కమిటీని మనం వేసుకోవడం జరిగింది. మరి ముందుగా ఈ కమిటీకి ఎన్నికైనటువంటి రాష్ట్ర నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతినిధులందరూ కూడా మరి గౌరవనీయులు వేదికపై ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు, సందేశాలు మనకిచ్చారు. వీటన్నిటినీ మనం అర్థం చేసుకుని జాబ్ విస్తరణ కోసం, అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయం మరి రాజ్యాధికారం, ఈ రెండు సాధించడానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, విశారదన్ సార్తో పరిచయం ఏర్పడ్డ తర్వాత సార్ యొక్క ఆవేదన, ఆలోచన అర్థం చేసుకుని సార్తో నడుస్తూ మరి ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా ఎవరైతే తత్వవేత్తలై ఉంటారో వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా ఆ రాజ్యం చక్కటి పరిపాలన అందుతుందని చెప్పి నేను నమ్ముతాను. అలాగే మరి విశారదన్ సార్ వాస్తవంగా నేడు మనకు అందినటువంటి గొప్ప తత్వవేత్తగా నేను భావిస్తూ సార్తో నడవడానికి మరి సిద్ధమై ఈ బాధ్యత నూతన కమిటీగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, इस मंच से मैं मेरे तेलंगाना मुस्लिम भाइयों से अदबन गुजारिश करता हूं, मुसलमान जो आबादी है तेलंगाना में 12%, 12%, मगर जो तेलंगाना में पॉलिटिकल पोजीशंस पे सिर्फ 2% పాపులేషన్ है. ఈ విషయాన్ని విశారదన్ సార్ చాలా చక్కగా చెప్పారు. ఏ కులంలో అయినా అగ్రవర్ణాల వాళ్ళు అంటే సమాజంలోని అగ్రవర్ణాల వాళ్ళు, ఇక్కడ ముస్లిమ్స్ కూడా 12% ఉన్నారు, 12% है, मगर उसमें सिर्फ 2% ही जो पॉलिटिकल पोजीशंस में है. 10% जो मुस्लिम्स है वो बीसी. ముస్లింలను ఈరోజు సొసైటీలో ఎలా చేశారు అంటే మీరు మైనారిటీస్ అని చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా రాజ్యాంగబద్ధంగా గౌరవించినటువంటి జేసీ ఏదైనా ఉంది అంటే అది మన బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మాత్రమే. మీరు మైనారిటీస్ కాదు, రిలీజియన్ మైనారిటీస్, మీరు మతపరంగా మాత్రమే అల్పసంఖ్యాకులు, మీరు కూడా బీసీలే. రండి, బీసీతో बीसी एससी एसटी जात तो కలిసి పనిచేద్దాం. अदबन गुजारिश है मेरी कि भाइयों आप एक बार तहे दिल से सोचिए, बीसी जो मुस्लिम्स है 10%, मगर ये आबादी कोई सरपंच बना या एमपीटीसी या जेडपीटीसी या एमएलए एमपी या कोई सीट में है क्या? एक बार सोचिए. जो 2% मुस्लिम में जो मेन कौम है वही लोग जाके जो है पॉलिटिकल पोजीशंस में है. इसीलिए याद रखो, सोचो कि जो विशारदन सार एक कदम उठा के जो पिछड़े वर्गों के लिए काम कर रहे हैं, हम सब मिलके जो है विशारदन सार के कदमों में कदम डालते हुए इस बीसी एससी एसटी जात को आगे ले जाने की पूरी कोशिश करना चाहिए. भाइयों, अगर हम ऐसे ही रहेंगे तो कोई हमको आगे ले जाने की कोशिश और सोच भी कोई नहीं करेगा. ఎందుకు చెయ్యరు అని అంటే, ఎప్పుడైనా బలహీన వర్గాలు ఉంటేనే ఉన్నత వర్గాల యొక్క పప్పులు ఉడుకుతాయి. బలహీన వర్గాలు ఉన్నప్పుడు మాత్రమే ఉన్నత వర్గాలు వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించుకుంటారు. इसीलिए मैं इस मन से
सबसे गुजारिश करता हूं, हम सब मिलके आगे बढ़ेंगे। आवाज दो, हम सब एक है। आवाज दो, हम सब एक है। आवाज दो, हम सब एक है। जय भीम, जय भारत राज्य। థ్యాంక్ యూ సార్. మనమంతా ఒకటై శ్రామిక వర్గాలుగా మనమంతా ఒకటై జీవిస్తున్న నేపథ్యాన్ని చాలా చక్కగా వివరించి ఉద్యమాన్ని కొనసాగించే నాయకత్వాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా